అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఇప్పుడే ఈ చాలా బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది. ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి జీతాలు పెన్షన్ల బిల్లులు అన్నీ కూడా మనకి ఈ ఈక్యుబేర్కి వెళ్ళున్నాయి. బిల్లుల కదలికైతే వచ్చింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి మనకి ఈక్యుబేర్కి వెళ్ళున్నాయి. దాదాపుగా చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. అన్ని బిల్లులు కూడా జీతాల బిల్లులు అన్నీ కూడా మనకి ఈక్యుబేర్కి వెళ్ళున్నాయి. ఎక్కువ 90% పైన బిల్లులు వెళ్ళున్నాయి. అలాగే ఈ పెన్షనర్స్ బిల్లులు దాదాపుగా 90% పైన బిల్లులు మనకి ఈక్యుబేర్కి వెళ్ళాయి. ఎవరికైతే దాదాపుగా ఈక్యుబేర్కి వెళ్ళాయో వారందరికీ కూడా మనకి ఈరోజు సాయంత్రం లోపు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఒక 80 నుంచి 90% వరకు జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారు ఎవరైనా ఉంటే రేపు ఆదివారం జమ కావు, సోమవారం మిగతా వారికి జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా వీలైనంత వరకు ఈరోజు ఒక 90% వరకు జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత నెలలో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన సందర్భంలో ఖచ్చితంగా 1వ తేదీన జీతాలు చెల్లించాలని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనకి ఇప్పటికే బిల్లులో కదలిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి సాయంత్రం నుంచి జీతాల జమ అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో జీతాలు జమ అవుతాయి.